అందరికీ నమస్కారం. యద్దనపూడి సులోచనారాణి గారి కలల కౌగిలి అనే నవలలోని స్టోరీ 3వ భాగం. ఈ భాగం వినే ముందు 2 భాగాలు వినండి. స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్దాం. నిర్మల మెల్లగా కళ్ళు తెరిచింది. తను ఎక్కడుంది మొదట అర్థం కాలేదు. తర్వాత క్రమేపీ అది తన గది అని, తన ఇంట్లోనే తను మంచం మీదనే ఉన్నానని తెలిసొచ్చింది. నిర్మల నిట్టూర్చింది. రాత్రి ఏమైంది తనకి? హోటల్ రసమైకి వెళ్ళింది. అక్కడ తాగుతూ కూర్చుంది. డాన్సర్ డాన్స్ ప్రారంభించింది. తాగుడెక్కువైన తనకి పట్టలేని ఉత్సాహం వచ్చింది. లేచి తను కూడా డాన్స్ ప్రారంభించింది. మేనేజర్ వచ్చి పట్టుకున్నాడు. ఆ పట్టుకోవడంలోనే తనకి కోపం వచ్చింది. దొంగ వెధవ! తన మీద ఏదో అధికారం ఉన్నట్లు ఒంటి మీద చేయి వేశాడు. ముట్టుకోకూడని చోట ముట్టుకుంటున్నాడు. తనకి పిచ్చి కోపం వచ్చింది. అక్కడున్న గ్లాస్ తీసి అతన్ని కొట్టింది. తర్వాత గొడవ అయింది. అందరూ మూగారు. ఏదేదో అంటున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. తనని ఎవరు తీసుకొచ్చారో తెలియటం లేదు. ఇంతలో గది తలుపు తీసుకుని భారతి లోపలికి వచ్చింది. మంచం మీద మేలుకుని చేతి గోళ్లవైపు చూస్తూ ఆలోచనగా పడుకుని ఉన్న నిర్మలని చూడగానే, నీలు లేచావా అంటూ దగ్గరికి వచ్చింది. భారతి మంచం దగ్గరికి వచ్చి నిలబడింది. నిర్మల లేవకుండా ఇంకా అలాగే పడుకుని భారతి వైపు చూస్తుంది. గుడ్ మార్నింగ్ నీలు, చిరునవ్వుతో అంది భారతి. గుడ్ మార్నింగ్, అస్పష్టంగా అంది నిర్మల. లేచి ముఖం కడుక్కో, బ్రేక్ఫాస్ట్ తెప్పిస్తాను. వద్దు భారతి, నాకేం తినాలని అనిపించటం లేదు. నువ్వు లే. భారతి నిర్మల భుజాలు పట్టుకుని బలవంతంగా లేపింది. అలా పట్టుకుని బాత్రూంలోకి తోసి తలుపు వేసింది. బయటకు వెళ్ళి పనిపిల్లని కేక పెట్టి పిలిచింది. నిర్మల వచ్చేసరికి భారతి గదంతా సర్దింది. పనిపిల్ల ఊడుస్తోంది. నిర్మల రాత్రి చిందరవందరగా విసిరేసిన సామాన్లన్నీ యథాస్థానంలో ఉంచబడ్డాయి. రంగ కాఫీ తెచ్చి ఇచ్చాడు. భారతి అది అందుకుని నిర్మలకి తనే స్వయంగా ఇచ్చింది. థ్యాంక్ యూ. ఆ మాట అస్పష్టంగా ఉంది. బ్రేక్ఫాస్ట్కి డైనింగ్ రూమ్కి రా, అక్కడ తిందాం అంది భారతి. నేను రాను భారతి. ఎందుకని? అక్కడ నాన్న ఉంటారు. ఉంటే? భారతి అర్థం కానట్టు చూసింది. రాత్రి నేను చేసిన గొడవ ఆయనకి తెలిసే ఉంటుంది. నిజం చెప్పు. తెలుసు కదూ? తెలుసు. మరి ఇక ఆయన ఇచ్చే లెక్చర్ నేను వినలేను. నిర్మల తాగుతున్న కప్పు కింద పెట్టేసింది. భారతి, నా మాట విన్నామని నాన్నతో చెప్పు. నేను ఈ ఊర్లో ఉంటే ఇలాగే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆయన అవమానాలు భరించలేడు. ఆయనకి నా మూలంగా నరకం. అందుకే నన్ను గోవా పంపించేయమని అడిగాను. నీలు, నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మావయ్య జరిగిన దానికి ఎంత బాధపడుతున్నాడో నీకు తెలియదా? ఈ విషయంలో బెంగతో ఆయన ఆరోగ్యమే పాడైపోయింది. జరిగిన దానికి ఎవ్వరూ బాధ్యులు కారు. అంతా మన దురదృష్టం. నువ్వు చిన్నదానివి, చదువుకున్న దానివి. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి గాని ఇలా కృంగిపోతే ఎలా? ఒక్కొక్కరి జీవితం అంతే. అడుగడుక్కి ఆఘాతాలు ఎదురవుతూ ఉంటాయి. సహనంతో వాటిని దాటుకుంటూ రావాలి కానీ అందులోనే పడిపోతాను అంటే ఎలా? నేనేం చేయను భారతి. నేను సుధాకర్ని మర్చిపోలేకుండా ఉన్నాను. మర్చిపోమని మేమెవరం అనటం లేదే. చచ్చిపోయిన అతని కోసం బ్రతికి ఉన్న వారిని శిక్షించటం ఏం న్యాయం అంటాను. ఇందులో మామయ్య తప్పేముంది చెప్పు? భారతి నిర్మల మంచం మీద పక్కనే కూర్చుని భుజం మీద చేయి వేస్తూ అంది. నీలు, నువ్వు నాన్నని క్షమించడం నేర్చుకో. తనకి ఉన్న ఒక్కగానొక్క కూతురికి మంచి సంబంధం తేవాలని, తన ఫాయాల్లోనే సంబంధం సెటిల్ చేయాలని ఆయన అనుకోవటం తప్పేం కాదు. సుధాకర్ని పెళ్లి చేసుకోలేదు కాబట్టి నువ్వు ఏదో కోల్పోయానని అనుకుంటున్నావు. అదే అతనితో నీ పెళ్లి జరిగి ఉంటే కథ వేరే విధంగా ఉండేదేమో. ఇంత అంతస్తులో ఐశ్వర్యంతో రాణివాసంగా పెరిగిన నువ్వు ఒక తీయటి కలలో ఉన్నావు. సుధాకర్ మీద ఇష్టం వరకే నీకు తెలుసు. ఆ పైన వాస్తవ పరిస్థితులు తెలియవు. ఏ ఇద్దరి మధ్య అయినా ప్రేమ నిలవాలంటే ఆ ఇద్దరి మనసుల కలయికే చాలదు నీలు. వారి వారి పరిస్థితుల ప్రభావం కూడా చాలా తోడ్పడాలి. పరిస్థితులు అనుకూలిస్తే ఆ ప్రేమ ఏపుగా నేవలంగా పెరిగే మొక్కలా ఉంటుంది. లేకపోతే చెగుళ్ళు తొడగడమే కష్టం. ఒకవేళ తొడిగినా ఈ సమస్యల సెగలకి అవి వాడి మాడిపోతాయి. అచ్చు సత్యజిత్లా మాట్లాడుతున్నావు సుమా అంది నీలు. సహవాస దోషం పోదుగా మరి. భారతి నవ్వింది. నీలు అంతలోనే నిట్టూర్చింది. నువ్వెంత అదృష్టవంతురాలివి భారతి. ఎందుకని? కోరినవాడు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు. అతను నీ షరతులకి ఒప్పుకుని నీ కోసం వేచి చూస్తున్నాడు. మీ ఇద్దరి మధ్య రవ్వంత కూడా అభిప్రాయ భేదం లేదు. అదెంత గొప్ప విషయం. ఆ గొప్పతనం అంతా సత్యజిత్తుది, నాది ఏమాత్రం కాదు. చిరునవ్వుతో అంది భారతి. భారతి, నేను రాత్రి హోటల్లో చాలా గొడవ చేశానేమో కదూ? అవన్నీ ఇప్పుడెందుకు? నాకు తెలుసు నేను మీకు చాలా తలవంపులు తెస్తున్నానని. పగలంతా పర్వాలేదు. ఏ పుస్తకాలతోనో రికార్డ్స్తోనో కాలక్షేపం చేయగలను. రాత్రి అవుతుంటేనే భయం వేస్తుంది. అదొక రకమైన ఉన్మాద అవస్థ వచ్చేస్తుంది. దాన్ని మర్చిపోవడానికి క్లబ్బుకి వెళ్తాను. అక్కడ తాగబుద్ధి వేస్తుంది. తాగితే నేనేం చేస్తానో నాకే తెలియదు. నిర్మల తలదించుకుని ఏడవసాగింది.
భారతి నిర్మల తల మీద చేయి వేసి నిమిరింది. నీలు, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి, కానీ చేసిన దానికి మాత్రం బాధపడకు. నీ ప్రవర్తన విషయంలో అసహించుకునేవారు కానీ సిగ్గుపడేవారు కానీ ఇక్కడ ఎవరూ లేరు, సరేనా? నిర్మల తలెత్తి చూసింది. మరుక్షణంలో భారతి ఒడిలో తలదాచుకుంది. నువ్వు దేవతవి భారతి, దేవతవి. నీలా ఎవరూ అంత సహనంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించరు. అలా అనకు నీలు. నీకు వచ్చిన కష్టాలు ఏ ఆడపిల్లకి వద్దనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో నీ జీవితాన్ని దురదృష్టం ఎన్ని కాట్లు వేసింది. అది ఆలోచిస్తే నీ మీద రవంత కూడా కోపం రాదు నీలు అంది. థ్యాంక్ యూ అంది నిర్మల అస్పష్టంగా. నిర్మల స్నానం చేసి వెళ్లేసరికి తండ్రి విశ్వనాథం, భారతి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. నిర్మలకి కణతలు బద్దలవుతున్నంత తలనొప్పిగా ఉంది. మెదడంతా భారంగా ఎలాగో ఉంది. లేవటం, నిలబడటం, ఎదుటివారి మాటలు వినడం చెప్పలేనంత బోరుగా అనిపిస్తోంది. అయినా తప్పదు. తండ్రికి కొన్ని పద్ధతులున్నాయి. అందరూ కలిసి టిఫిన్ తినాలి, కలిసి భోజనం చేయాలి. భోజనాల దగ్గర ఎక్కువగా మాట్లాడకూడదు, నవ్వకూడదు. ఆయనదంతా అదో డిసిప్లిన్ అంటాడు. నౌకర్లకి ఆయనంటే హడలు. ఏ పదార్థాన్ని ఎంత వృధా కానియరు. తను ఎంతో కష్టపడితే గాని అవి కొనడానికి డబ్బులు రాలేదు అంటాడు. ఆయనది విపరీతమైన మనస్తత్వం. జీవితంలో ఒక్క భారతిని తప్ప ఎవరినీ నమ్మడు. ఆయనకి ఒక్కగానొక్క పిల్ల నిర్మల. ఒకే కూతురు అని ఆయన గారాబం చేయలేదు. చాలా ఖచ్చితంగా ఉండేవాడు. వేళకి స్కూలుకి వెళ్ళాలి, స్కూలు మానకూడదు, పాఠాలు సక్రమంగా చదవాలి. ఆటల్లో టైం వేస్ట్ చేయకూడదు. ఆయన కాలాన్ని ఎంతో విలువగా అపురూపంగా చూస్తాడు. అందరూ అలానే చూడాలని అంటాడు. నిర్మల స్వభావం దీనికి పూర్తిగా విరుద్ధం. అందుకేనేమో నిర్మల స్వభావం పెంకిగా తయారైంది. తండ్రి ముందు అతి వినయం నటిస్తుంది. ఆయన వెనక వెక్కిరిస్తుంది. స్నేహితులంటే ప్రాణం ఇస్తుంది. ఒక్కోసారి ఏదో ఒక పాడు పని చేసి ఆయనను వెక్కిరించి ఆయన అరుస్తుంటే లోలోపల ఆనందిస్తుంది. భారతి బ్రెడ్ టోస్ట్ పాల గ్లాసు తీసి ఆయన ముందు పెట్టింది. ఆయన వాటి వైపు ఆకలిగా చూసి మళ్ళీ అనుమానంగా రంగా వైపు చూశాడు. ఆ పాలలో ఏ విషపు పొడి అయినా లేదు కదా అనే భయం ఆయన కళ్ళల్లో తొంగి చూస్తోంది. అంకుల్, నేనే స్వయంగా ఆ పాలని కాచాను. షాపు నుంచి తెచ్చి బ్రెడ్ని టోస్ట్ చేశాను అంది భారతి. అప్పటికే ఆయన ప్రాణం కుదుట పడింది. వాటిని తినసాగాడు. నిర్మల ఇడ్లీని ముక్కలుగా చేసి తుంచి వదిలేస్తోంది. భారతి మాత్రం ఆకలిగా తినేస్తోంది. విశ్వనాథం గారి స్థితి ప్రత్యక్ష నరకంగా ఉంది. ఇంట్లో ఇంతమంది నౌకర్లున్నారు, కానీ ఆయనకి ఈ మధ్య బొత్తిగా సుఖం లేకుండా పోయింది. ఆయనని చావు నిత్యం వెంటాడుతున్నట్టుగా ఉంది. అది ఏ రూపంలో ఏ మూల పొంచి ఉందో తెలియదు. ఆయనకి దీపం లేకుండా ఉండాలంటే భయం. ఇంట్లో చేసినది తినాలంటే వెరుపు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడు. కర్మకాలి ఏ పని మీదైనా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే కారులో వెళుతుంటే కళ్ళు పెద్దవి చేసి డ్రైవరు ఎటు తీసుకుపోతున్నాడా అని చూస్తుంటాడు. డ్రైవర్ దోవలో కారు ఆపి తననేమైనా చేస్తాడా అనే శంకతో వేగిపోతూ ఉంటాడాయన. ఇంట్లో అన్నీ ఉన్నా ఇంటి నౌకర్లని నమ్మలేని ఆయన బయట ఏదో పని మీద వెళ్ళి బజారులో కొనుక్కుని తింటూ ఉంటాడు. అవి ఒంటికి సరిపడక తేడా చేస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆయనలో ఉన్న భయమే ఆయన్ని ఆ విధంగా చిత్రహింస చేస్తోంది. దీనికంతటికీ అసలు కారణం కూతురేనని ఆయనకి తెలుసు. అందుకే నిర్మలని చూస్తుంటే ఆయనకి ఒక్కోసారి మింగలేనంత కోపం వస్తుంది. తండ్రిగా తను నిర్మలకి సకల రాజభోగాలు ఇచ్చాడు. కానీ నిర్మల వల్ల తనకి దక్కిందేమిటి? జీవితం పట్ల మృత్యు ప్రమాదం. సుధాకర్తో మాట్లాడవద్దని, పరిచయం చేసుకోవద్దని తనెంత చెప్పాడు. తన మాట విన్నదా? వినలేదు. తనకి ఎదురు తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. తీరా అతను కారు ప్రమాదంలో చచ్చాడు. అప్పటి నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. అతని వైపు వాళ్ళెవరో తన మీద పగబట్టారు. ఫోన్లో తనని నీడలా వెంటాడుతూనే ఉన్నారు. వాళ్ళకి వశం కావటం లేదు. కానీ లేకపోతే ఎప్పుడో తనని చంపేసేవారే. ఈ బాధలన్నీ తన కూతురి మూలంగానే వచ్చాయని అది ఆయన క్షమించలేకపోతున్నాడు. లోకంలో ఎంతోమంది పిల్లల్ని చూశాడు. తను వాళ్ళ తల్లిదండ్రులంటే భయంతోనో, ప్రేమతోనో, భక్తితోనో, గౌరవంతోనో ఉంటారు. తన ప్రారంధం ఏమిటో కానీ, ఇది ఏ పూర్వజన్మ వైరమో కానీ నిర్మల తనని బద్ధ శత్రువులా చూస్తుంది. కన్న బిడ్డతో వైరం కంటే ఘోరమైన దురదృష్టం ఇంకేదీ లేదేమో. సుధాకర్ చచ్చిపోయిన తర్వాత చక్రపాణితో పెళ్లి చేయటానికి ఎంత తాపత్రయపడ్డాడు. అదో మహా నరకం. ఇద్దరూ నిత్యం ఘర్షణే. అబ్బబ్బా, ఇల్లు రణరంగం లాగుండేది. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం నిర్మలే అన్నారు. నిర్మల లోకం హేళనలని రవంత కూడా లక్ష్య పెట్టలేదు. ఏడిశారు అంది. కానీ తను మాత్రం తలెత్తుకోలేకపోయాడు. బంధువులకి, స్నేహితులకి దూరం అయిపోయాడు. నిర్మలని చూస్తే ఆయనకి ఏనాడో తను చేసిన మహాపాపం ఇలా వేధిస్తోంది అనిపిస్తుంది. స్టోరీలోని 3వ భాగం సమాప్తం. 4వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.